ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీసీ మల్కా కొమరయ్య గారు గెలిచారు. సో బీసీ వాదం మనకి వస్తుంది అని అనుకోవచ్చు, నెగ్గింది అనుకోవచ్చు మనం. తప్పనిసరి ఇప్పుడు మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ బీసీ సంఘాలందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మాలాంటి వాళ్ళం మేమందరం కూడా మల్కా కొమరయ్య గారి విజయం కోసం, ప్రసన్న హరికృష్ణ విజయం కోసం, పూల రవీందర్, సురేందర్ రాజు విజయాల కోసం మేము ప్రయత్నం చేసినాం. ఇవాళ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అసలు నువ్వా నేనా అని పోటీచిండు. నిరాడంబరంగా, డబ్బులు లేకుండా ఒక కామన్ మెన్ గా ఆయన గెలిచిండు. తర్వాత మిగతా ఇవాళ గెలుపు బావుట ఎగరేసినటువంటి అగ్రవర్ణాల అభ్యర్థులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత, వాళ్ళు ఎంత నానా యాగి చేశారు, ఎంత గందరగోళంగా అసలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిరు అవన్నీ కనబడుతున్నాయి కదా. అంటే ఒక సామాన్యుడు కూడా బీసీ వాదంతో, బహుజన వాదంతో ముందుకొస్తే ఈ వర్గాలంతా ఏకమవుతారు, ఈ వర్గాలు సంఘటితమవుతారు. ఇది ఈ యొక్క గెలుపు ఓటములు ఎలా ఉన్నా వాదము బలపడ్డది. రేపు రాజ్యాధికార స్థాపనకు బహుజనులు ఏకమవుతున్నారు, బీసీలు ఏకమవుతున్నారు అనేటువంటి సందేశం మాత్రం ఇవ్వగలిగిన ఓటర్లు అని చెప్పి నేను చాలా సంపూర్ణంగా నమ్ముతున్నా. అంత పెద్ద ఎత్తున అభ్యర్థులందరికీ ఓట్లు వేసినటువంటి బహుజన బంధువులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకు ముందుగా 2028లో వచ్చే ఎలక్షన్స్ లలో బీసీ రాజ్యాధికారం రావచ్చు అనుకోవచ్చు మనం. తప్పనిసరిగా ఇది ఇవాళ ఆరంభమైంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరంభమైంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఒక స్థాయికి వస్తుంది, వాదం బలపడుతున్నది. ఎక్కడికక్కడ కుల సంఘాలు కావచ్చు, జాకులు కావచ్చు, తర్వాత వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, ఈ బీసీ సిద్ధాంత భావజాలాన్ని, బహుజన సిద్ధాంత భావజాలాన్ని అందరం ఏకమవుదాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరం కూడా ఏకమవుదాం. అవకాశాలు రానటువంటి వాళ్ళందరం ఏకమైదాం. రాజ్యాధికార స్థాపనకు ఏకం మాత్రమే, ఐక్యత మాత్రమే మనల్ని ఏమైనా చేయగలుగుతుంది. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి అదే అని చెప్పి ఆ సందేశం మాత్రం ఇవాళ చాలా బలంగా పోతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని రాజకీయ పార్టీలు చచ్చినట్లు బీసీ అభ్యర్థులుగా నిలబెట్టుకోవాలి. బీసీ వాదం నిలబడుతుంది. ఒకానొక దశలో బీసీ రాజ్యాధికార పార్టీ కూడా ఏర్పడుతుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా. ఆ దిశ కూడా నిపుణులు అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో అన్ని విషయాలు మీకు మనం చేస్తాం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందుగా ఎలక్షన్స్ ముందు ఏమంటారంటే మన బీసీ వాళ్ళకి సీఎం చేస్తానంటారు, కానీ ఇంతవరకు అది ముందుకు రావట్లేదు. మరి దీనిపై అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయదని తేలిపోయింది. అభ్యర్థులకు ఇతర వర్గాలకు ఇచ్చుకున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పక్కన పడేసారు. 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల బీసీలకు ఇస్తారయ్యా అంటే ఏం సంగతి అంటే తెలియదు. తప్పుల తరగ కులగణన చేసిర్రు. కులగణన సవరించబట్టి చేయడానికి సిద్ధంగా లేరు. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెట్టి అధికారులను పట్టుకొని ఇష్టం వచ్చిన లెక్కలు రాసుకొచ్చుకున్నారు. ఇదే నిజమైన లెక్కలు అంటున్నారు. ఒక స్వతంత్రమైన కమిషన్ చేయకుండా, ఒక బీసీ కమిషన్ చేయకుండా, ఒక డెడికేటెడ్ కమిషన్ చేయకుండా నువ్వు రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని రాసే లెక్కలను ఎవరు నమ్ముతాడు? అవి కులగణన లెక్కలు ఎట్లయితే అవి రేవంత్ రెడ్డి లెక్కలు, అది బట్టిగారి లెక్కలు అయితే, అది పొన్నం ప్రభాకర్ లెక్కలు అయితే, అదే పూర్తిగా నిరాధారమైనది అని నేను చెప్తున్నా కదా. పూర్తిగా అసంబద్ధమైనటువంటివి, అవి దేనికి పనికిరాని లెక్కలు. ఆ క్వశ్చనర్ పనికిరాంది, ఆ ప్రైవేట్ రైట్ టు ప్రైవసీని భంగం కలిగించేటివి, వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించేటివి. కాబట్టి నిరాధారంగా ఒక పూర్తి రహస్యమైనటువంటి ఎజెండాలతో వెనుకబడిన వర్గాలను అంచివేసి కుట్రలు చేయడానికి మాత్రమే ఒక పథక రచన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్ప బీసీలను ఉద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. రాహుల్ గాంధీ మాటలు కూడా బోగస్ అని చెప్పి తేలిపోయినాయి. రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ మానుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సమానత్వం, సాంఘిక అన్యాయం అని చెప్తావు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఒక్క టికెట్ కూడా రండి మీరు ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణకి వాళ్ళకి గెలిచేటోడు ఎందుకు ఇవ్వను? అక్కడ కూడా నీకు మళ్ళీ కార్పొరేట్ విద్యావేత్తల మళ్ళీ డబ్బులు ఉన్నోడే కావన్నా. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బీసీలను నిట్టలేని కూడా ముంచుతుంది, బీసీలను అంచివేస్తుంది అనేటువంటి దానికి ఇది భూమిక తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల్లో లేరు. బీజేపీ కులగణన చేయదంటుంది కాబట్టి బీజేపీని కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇప్పటికైనా మేధావులు, ప్రజలు అందరూ కూడా దయతో అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా మాత్రమే ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. దీన్ని అర్థం చేసుకొని ముందుకొస్తే మన యొక్క రాజ్య స్థాపనకు ఇంకా మహోజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి పదవి చాలా సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఖరాఖండిగా తెలియజేస్తాను.